ఒక పర్సన్ ప్రొఫెషన్ని ఇండికేట్ చేయడానికి మనం ఇంగ్లీష్లో ఒక వర్బ్ ఉంటుంది. ఆ వర్బ్ని యూజ్ చేయాలి. ఆ వర్బ్ నేమ్ ఏంటంటే టు బీ. ఓకేనా? టు బీ అనేది ఒక వర్బ్. ప్రస్తుతం ఏం చేస్తున్నాం అంటే జనరల్లీ మనం డైలీ ఏం చేస్తాం? ఒక స్టూడెంటా, ఒక లాయరా, ఒక డాక్టర్, ఒక ఎంప్లాయీ, మనం ఏముంటామో అది చెప్పడానికి ఈ వర్బ్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్బ్ కాంజుగేషన్ ఏంటో నేర్చుకుందాం. దాన్ని బట్టి మనం ఈజీగా సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. టు బీ అనేది ఒక వర్బ్, అంటే తెలుగులో ఉండటం. అంటే నేను స్టూడెంట్గా ఉన్నాను, ఎంప్లాయీగా ఉన్నాను, డాక్టర్గా ఉన్నాను అని చెప్పడానికి. తెలుగులో మనం ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేయొద్దు, ఆ మీనింగ్ ఎలా వస్తుంది అని చూడాలి. ఇదా ఇంగ్లీష్లో ఏ విధంగా సెంటెన్సెస్ క్రియేట్ చేయాలని ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్స్ ఏందని చూద్దాం. సబ్జెక్ట్స్ అంటే ఐ, నేను, యు, నువ్వు, హీ, అతడు, షీ, ఆమె, ఇట్, అది, వి, మేము, దే అంటే వారు. దీన్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. టు బీ అనే వర్బ్ని ఇంగ్లీష్ కంజుగేషన్ ఎలా ఉంటుందంటే ఐ యామ్, యు ఆర్, హీ ఈస్, షీ ఈస్, ఇట్ ఈస్, వి ఆర్, దే ఆర్. ఈ విధంగా కంజుగేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ప్రొఫెషన్ తీసుకున్నాం. ఐ యామ్, నేను ఒక డాక్టర్ అయితే ఐ యామ్ అ డాక్టర్. ఐ యామ్ అ డాక్టర్. యు ఆర్ అ డాక్టర్. నువ్వు ఒక డాక్టర్. హీ ఈజ్ అ డాక్టర్. అతడు ఒక డాక్టర్. షీ ఈజ్ అ డాక్టర్. ఆమె ఒక డాక్టర్. ఇట్ ఈజ్ ఎ డాక్టర్. ఇది ఒక డాక్టర్, బట్ దీనికి ఏ మీనింగ్ ఉండదు. ఇట్ అనేది నిర్జీవమైన వస్తువులకు యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం యూజ్ చేయకండి ప్రొఫెషన్స్కి యూజ్ చేసేటప్పుడు. వీఆర్, వి అంటే మేము, ప్లూరల్ వస్తుంది కాబట్టి ఇక్కడ డాక్టర్స్, ఎస్ యాడ్ చేయండి. మేము డాక్టర్స్. దే ఆర్ డాక్టర్స్, ప్లూరల్, వారు డాక్టర్స్. ఇలా ఈ విధంగా యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే డాక్టర్ ప్లేస్లో ఏ ప్రొఫెషన్ అయినా యాడ్ చేయండి. ఐ యామ్ అ టీచర్. ఐ యామ్ అ టీచర్. యు ఆర్ అ టీచర్. నేను ఒక టీచర్. యు ఆర్ అ టీచర్. నువ్వు ఒక టీచర్. హీ ఈజ్ అ టీచర్. అతను ఒక టీచర్. షీ ఈజ్ అ టీచర్. ఆమె ఒక టీచర్. వి ఆర్ టీచర్స్. మేము టీచర్స్. దే ఆర్ టీచర్స్. వాళ్ళు టీచర్స్. ఇదే విధంగా ఈ ప్రొఫెషన్లో డాక్టర్, టీచర్ కాకుండా ఏ ప్రొఫెషన్ అయినా యాడ్ చేయండి. ఒకవేళ స్టూడెంట్ అయితే ఐ యామ్ అ స్టూడెంట్. యు ఆర్ అ స్టూడెంట్. హీ ఈజ్ అ స్టూడెంట్. షీ ఈజ్ అ స్టూడెంట్. వి ఆర్ స్టూడెంట్స్. దే ఆర్ స్టూడెంట్స్. ఈ విధంగా ఏ ప్రొఫెషన్ అంటే ఆ ప్రొఫెషన్ని సబ్స్టిట్యూట్ చేసి మీరు ఎన్ని సెంటెన్సెస్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసి రియల్ లైఫ్లో యూజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.